ప్రతి ఒక్క మనిషి జీవితం కొండ ప్రాంతాల్లోనే ముగిసిపోతుంటుంది. ఎన్నో అడ్డంకులు మలుపులు ఉన్న ఒక నిగూఢమైన ప్రదేశం. అను నీ వాస్తవాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. నేరస్తులు పట్టుకుని శిక్షించాలి. ప్రభుత్వం వెంటనే పూనుకోవాలి. కన్నా ఓ ఏడవకూడదు నాన్న. అయ్యో ఇలా చూడు కన్నా, ఏడవకూడదు నాన్న. సార్, ఈ రోజున చెకింగ్ అయిపోతుందా? ఏమైనా తెలిసిందా? ఆధారాలు దొరికాయా? రూములన్నీ కూడా చెక్ చేసాం సార్. సిగరెట్ ముక్కలు, మందు సీసాలు తప్ప ఏం దొరకలేదు. ఇదేంటి? ట్రైన్ టికెట్ సార్. ఇంకా ఎవరో లోన్ కోసం పెట్టుకున్న లెటర్ ఉంది, అది ఇక్కడే దొరికింది సార్. ఇవన్నీ ఫైల్ చేయండి. అలాగే సార్. వీడి చావు మనకు ఖాళీ లేకుండా చేస్తుంది. వీడంటే ఎవరు సార్? ఈ అనూప్ గురించి మాట్లాడుతున్నా. ఆహా, నేను రాకుండానే డెకరేషన్స్ అన్ని చేసేసారా? ఇదెవరిచ్చిన గిఫ్ట్ నీకు తెలుసా? ఎవరిచ్చారు? నీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చారు. బాయ్ ఫ్రెండా? అదెవరు? బాల్కనీలో నుంచున్నారే ఆయనే. ఓకే, ఇక్కడ నుంచి బీచ్ కి కరెక్ట్ వ్యూ. బాగుంది కదా? సెలక్షన్ ఓకేనా? హే కేశవన్ నాయర్. హే మై డియర్ సారా, మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వకుంటే చాలు. ఏంటి కొచ్చిన్ లాగా ఎక్కడ కూడా చేయొచ్చు అనుకుంటున్నావా? కొచ్చిన్ అయినా నర్సీపట్నం అయినా అంతా ఒకటే. ట్రాఫిక్ ని చూస్తుంటే 1 గంట పట్టింది నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి. అమ్మా గిఫ్ట్ నేను చేస్తాను. ఏ ఆగవే, నేను తీసిస్తాను. ఇదేరా నేను రీసెంట్ గా చేసిన యూఏ ఎక్స్చేంజ్ యాడ్. ఇక్కడ నేను ఒక ఆఫీస్ సెట్ చేయబోతున్నా. మంచి మంచి క్లయింట్స్ మన చేతిలో ఉన్నారు. అలాగే నువ్వు నీకున్న సర్కిల్ ని ఉపయోగించి నాకు హెల్ప్ చేయాలి. సారీ, ఒక్క హెల్ప్ కూడా చేయలేదు. అదేంట్రా అలా అన్నావు? నీకొచ్చే దాంట్లో నాకెంత కమిషన్ ఇస్తావు? కమిషనా? నాకు ఆదాయం ఉండాలి కదా. ఫ్రెండ్స్ కార్పొరేట్ స్టైల్లో పనిచేస్తున్నారు. అరే పోరా, కార్పొరేట్ తో కలవాలంటే నేనెందుకు ఇందులో ఉంటాను? అత్యవసర విషయంలో మేమెవరిని తప్పుపట్టాం. అది పేరాసగా మారినప్పుడే సమస్య. అవునవును. చాలు చాలు ఇక మీ మీటింగ్లు రండి, ఇక్కడంతా రెడీ చేసేసాను. రా. హాయ్ జాస్మిన్. రా. ఏంటిది? రారా. హ్యాపీ బర్త్డే అదీనా నవాజ్. థ్యాంక్ యూ అబిన్ అబ్రహం. మీ మమ్మీ నీతో రాలేదా? వీళ్ళమ్మకి రోజు నైట్ షిఫ్ట్ ఉంది. అను తిను జాస్మిన్, ఫ్యాషన్ డిజైనర్, ఆల్సో ఎన్ ఎక్సలెంట్ గ్లాస్ పెయింటర్. ఇక్కడ దగ్గరలోనే బొటిక్ లో పనిచేస్తుంది. తిను అను మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్, కాలేజ్ మేట్. సొంతూరు వైజాగ్, కాలేజీ నుంచి ఇప్పుడు పార్టీ నాయకుడు. అను పంకల్, వీడు ఏబన్ నా క్లాస్మేట్. హిస్ మై బాయ్ ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ అదీనా. హ్యాపీ బర్త్డే టు యు. మీ ఇద్దరు ఇంత క్లోజ్ గా ఉన్నారు కదా, ఏదైనా స్పెషల్ రిలేషన్షిప్ గురించో ఏదైనా పొలిటికల్ ఇష్యూ గురించి గానీ అనూప్ ఏదైనా మాట్లాడా? పాలిటిక్స్ గురించి మేము ఎప్పుడంత సీరియస్ గా మాట్లాడుకోలేదు. ఇంకా ఏమైనా అవసరమైన విషయాలుంటే ఖచ్చితంగా మాట్లాడేవాడు. అలాగైతే ఈ డ్రామా ట్రూప్ లో ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నాడా, లేక తనతో నటించిన అమ్మాయి పేరేంటి? జస్నా. నాకు ఆ నాటక ట్రూప్ గురించి బాగా తెలుసు. అందరూ మంచి ఫ్రెండ్స్. అక్కడేం సమస్యలు ఉంటే నాకు చెప్పేవాడు. ఏ సమస్యలు లేవా?
ముందు రోజు రాత్రి వరకు మీతో సంతోషంగా గడిపిన అనూప్ మరుసటి రోజు హోటల్ రూమ్ లో చనిపోయాడు. నవాజ్ ఇప్పుడు బయలుదేరు. దీని గురించి మనం తర్వాత వివరంగా మాట్లాడుకోవాలి. ఓకే సార్. అడ్వర్టైజింగ్ కంపెనీ ఎలా జరుగుతోంది? అనూప్ ఆ రోజు చెప్పిన క్లయింట్ దగ్గరికి నువ్వు వెళ్ళావా లేదా? కలవలేదు సార్. మ్మ్. వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోలేదు సార్. ఓకే. మ్. ఓకే సార్. రఫీ, అనూప్ హత్య చేయబడిన ఆ రోజో లేక మరుసటి రోజో మన స్టేషన్ పరిధిలో గానీ పక్క ఏరియాలో గానీ ఏదైనా అన్యూజువల్ ఇన్సిడెంట్ జరిగాయో లేదో మనం విచారించాలి. లైక్ సూసైడ్, మ్యాన్ మిస్సింగ్ అండ్ యాక్సిడెంట్స్. మేబీ మనకు దాంట్లో ఏదైనా ముఖ్యమైన ఆధారం దొరకచ్చు. ఎస్ సార్. తర్వాత ఆ సైబర్ సెల్ రిపోర్ట్, దాని గురించి ఫాలో చేయండి. సార్. జాస్మిన్, నువ్వెందుకు ఇలా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నావు? నాకొక్క మాట కూడా చెప్పలేదు. నేనింతకు ముందే తనకు చెప్పాను, బుటీక్ కాకపోతే వేరేది ఏదైనా పెట్టుకుందామని. ఇకపై ఇక్కడ ఉండటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇంటికి ఫోన్ చేసి చెప్పావా? నాకు అది కావాలి, ఇది కావాలి. ఇవి రెండూనా? మ్. ఓకే. ఏయ్, ఇప్పుడు కాదు, ఇప్పటికి వాటిని అక్కడే ఉంచు. ఎగ్జిబిషన్ అయ్యాక ఇవ్వు. అదేంటి? అంతవరకు నీ టాలెంట్ ని జనం చూడనివ్వు. సముద్రం లేదా? చాలా సముద్రాలున్నాయి. మనసులోని అగాధం, సముద్రపు అగాధం ఎవరు తెలుసుకోగలరు? సూపర్.